నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్కి స్వాగతం. రైతు భరోసా కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా అమలు చేయడంపై విధి విధానాలు ఖరారు చేసేందుకు రైతుల నుంచి సలహాలు సూచనలు స్వీకరిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పలు జిల్లాల రైతు వేదికల నుంచి రైతు భరోసాను అమలు చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. సామాజిక మాధ్యమాలలో వస్తున్న అసత్య వార్తలు నమ్మొద్దని సూచించారు. మంగళవారం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన రైతు నేస్తం దృశ్య మాధ్యమం కార్యక్రమంలో రైతు భరోసా ప్రస్తుత వానాకాలం పంటలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శాస్త్రవేత్తలతో సూచనలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రభుత్వ ధనం వ్యర్థం కావద్దనే ఉద్దేశంతో రైతు భరోసా కార్యక్రమం మరింత పకడ్బందీగా సమర్థవంతంగా జాగ్రత్తగా అమలు చేయుటకు ప్రభుత్వం రైతుల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటోందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా అమలు చేయడంపై అందరి సూచనలు పరిగణలోకి తీసుకొని సబ్ కమిటీతో చర్చించి జూలై 15లోగా ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటుందన్నారు. పలు జిల్లాల రైతు వేదికల నుంచి రైతులు 10 ఎకరాల వరకు రైతు భరోసాను అమలు చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఆపలను నమ్మవద్దని, రైతులకు పూర్తి న్యాయం చేకూరే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని మంత్రి తెలిపారు. ఎంత విస్తీర్ణం పంటలు పండిస్తే అంత విస్తీర్ణానికి రైతు భరోసా అందించాలని, పరిమితి విధిస్తే అంతలోపే పంటలు వేసే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా కౌలుదారులకు రైతులకు రైతు భరోసా సగం సగం అందించాలని, నిజంగా వ్యవసాయం చేస్తున్న అందరికీ సకాలంలో రైతు భరోసా అందించాలని పలువురు అభిప్రాయపడ్డారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తూ షరతులు లేకుండా రుణమాఫీ వర్తింపజేయాలని, వ్యవసాయ అనుబంధ పనులకు ఉపాధి హామీ పనులను అనుబంధం చేయాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ రైతులతో మాట్లాడుతూ ఆర్గానిక్ పంటలకు మంచి డిమాండ్ ఉందని, ఆ దిశగా పంటలు సాగు చేయాలన్నారు. మార్కెటింగ్ అవకాశాల మేరకు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు. మహిళా రైతులు కూడా ముందుకు వచ్చి పంటలు సాగు చేయాలన్నారు. అన్నదాతలకు ఆలంబనగా రాష్ట్ర ప్రభుత్వం రైతు నేస్తం ద్వారా రైతుకు అధిక దిగుబడులు సాధించడంలో మెలకువలు, సలహాలు, సూచనలు, సాంకేతిక ఉపకరణాల వినియోగంపై అవగాహన కలిగిస్తోందని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. ఎందుకంటే గతంలో 10,000 రూపాయలు ఇస్తున్న దాన్ని మేము 15,000 వరకు. జైపాల్ हमारे अनंत सागर विलेज రైతులు హలో ఆ 10 ఎకరాల రైతులకు అన్ని విధాలుగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైతులు కూడా చాలా మేలు జరుగుతుందని చెప్పి నా యొక్క అభిప్రాయం సార్. అదేవిధంగా ఈ చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మంచి ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారిని మరియు మన వ్యవసాయ శాఖ అందరికీ నమస్కారం. ప్రతి మంగళవారం ఈ బీసీ వీడియో కాన్ఫరెన్స్ నుంచి అన్ని మండలంలో ఇప్పుడు 4 మండలంలో ఈ సెటప్ ఉంది. డైరెక్ట్ స్టేట్ నుంచి రైతు వరకు కమ్యూనికేట్ చేయడానికి సెటప్ గవర్నమెంట్ చేసింది. ప్రతి మంగళవారం ఒక ఇష్యూ మీద, టాపిక్ మీద డిస్కషన్ చేస్తున్నారు. ఇంతకుముందు ఆర్గానిక్ ఫార్మింగ్ కింద కూడా డిస్కషన్ చేయడం జరిగింది 2 వీక్స్ బ్యాక్. లాస్ట్ వీక్ గత వారంలో ఇది ఖరీఫ్ క్రాప్ కింద డిస్కషన్ చేయడం జరిగింది. ఈరోజు రైతు భరోసా ఫీడ్బ్యాక్ గురించి డిస్కషన్ చేయడం జరిగింది. ఈ ఫీడ్బ్యాక్ కూడా ఇక్కడ కూడా తీసుకోవడం జరిగింది. అది స్టేట్ కూడా షేర్ చేస్తారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశం మేరకు పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా నంబర్ ప్లేట్లు సరిగా లేని 68 వాహనాలను సీజ్ చేశారు. నిబంధనలు పాటించని వాహనదారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశం మేరకు డీఎస్పీ ఆధ్వర్యంలో కామారెడ్డి సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ఎస్ఐలు, సిఐలు సిబ్బందితో కలిసి నిజాం సాగర్ చౌరస్తాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పోలీస్ ఉన్నత అధికారుల ఆదేశానుసారం నెంబర్ ప్లేట్ లేకపోయినా, నెంబర్ సరిగా కనిపించకపోయినా వాహనాలు సీజ్ చేశామన్నారు. నేటి నుంచి నెంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేసే ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి వాహనానికి స్పష్టంగా నంబర్ ప్లేట్ కనబడేలా అమర్చుకోవాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలో కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ పర్యటించారు. ఇందులో భాగంగా తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్లోని ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన మరమ్మతు పనులను పరిశీలించారు. మిగిలిన పనులు రేపటిలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కింద పాఠశాల తరగతి గదులలో ఏర్పాటు చేసిన ట్యూబ్లైట్స్ ఫ్యాన్స్ కింద చదువుతున్న విద్యార్థులను పలకరించి వారు ఆనందంగా ఉండడం పట్ల జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో చేపట్టిన త్రాగునీరు, విద్యుత్, టాయిలెట్స్ మరమ్మతు పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన పనులను రేపటిలోగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను సూచించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 3,85,000 ఖర్చుతో చేపట్టిన టాయిలెట్స్ బాక్స్, ఓవర్ హెడ్ ట్యాంక్, నల్లాలు, విద్యుద్దీకరణ, ఫ్యాన్స్ ఏర్పాటు పనులను, ప్రాథమిక పాఠశాలలో 1,15,000 ఖర్చుతో చేపట్టిన మౌలిక వసతులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారంలోగా పనులు పూర్తి చేసి నివేదిక అందించాలన్నారు. మహిళా సమైక్య సభ్యులతో పనులు నాణ్యతతో చేపట్టారా అని వాకబు చేశారు. మహాభారత సంస్కృతం అనేది దేవ భాష. అది పండితులకు మాత్రమే గ్రంథాన్ని సంస్కృతంలో రాశారు. వాళ్ళు ఓపెన్ చేయను. పార్టీ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఎమ్మెల్యే పోచారం కాంగ్రెస్లో చేరడం సంతోషకరమన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి తామంతా ఆయన వెంటే ఉంటామని చెప్పారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం సింహారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం స్వాగతిస్తున్నామన్నారు. పార్టీ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామన్నారు. పోచారం సింహారెడ్డి నియోజకవర్గంలో మంచి అభివృద్ధి చేసి రాష్ట్రంలో బాన్స్వాడ పేరు తొలిసేటట్టు చేశారని చెప్పారు. మున్ముందు వారు చేసే అభివృద్ధిలోనూ మేము పాల్గొంటూ వారికి అండగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నార్ల సురేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు స్వయాన శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి వెళ్ళి వారిని పార్టీని ఆహ్వానించడం, పార్టీని బలోపేతం చేయడానికి వారిని ఆహ్వానించడం జరిగిందని కూడా వారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పడమే అందరికీ తెలుసు. దానికి మేము రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి ఆయన ఇచ్చిన మాట కూడా మేమందరం కూడా బాన్స్వాడ పక్షాన వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అదేవిధంగా గౌరవనీయులైనటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఒక మంచి దృక్పథంతో 30 ఏళ్ళు రాజకీయంలో ఉండి పలు మంత్రి పదవులు, పోయిన కాలంలో సభాపతిగా చేసి బాన్స్వాడ ప్రజల సేవలు మన్ననలు పొందినటువంటి వ్యక్తి. బాన్స్వాడ పట్టణంలో కాదు, తెలంగాణ నియోజకవర్గంలో
మొదటి 4వ స్థానంలో బాన్స్వాడ నిలిపినటువంటి ఘనత మీకే ఉంది. కాబట్టి అదేవిధంగా దాన్ని దృష్టిలో పెట్టుకుని రైతు బిడ్డ, రైతు మీద మీకు అవగాహన ఉంది, రైతు పక్షాన మీరు బాగా మాట్లాడతారనే ఉద్దేశం కూడా స్వయాన రేవంత్ రెడ్డి గారు చెప్పడం, అది పత్రికా ప్రకటనలో అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా మీరు కాంగ్రెస్లోకి వచ్చినందుకు మాకు చాలా సంతోషం, ఆనందం. తప్పకుండా మీరు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లి మంచి విధానాలతో, మరి ఇంకా మీరు చేసిన అభివృద్ధితో కాకుండా కాంగ్రెస్ తలుచుకున్నటువంటి కొన్ని మహత్తర కార్యక్రమాలు కూడా మీరు ప్రజల్లో తీసుకెళ్లి ప్రజల యందు కాంగ్రెస్కు ఉన్నటువంటి అభిమానాన్ని మీరు చూరగొనాలని కూడా నేను శ్రీనివాస్ రెడ్డి గారిని తెలియపరుస్తూ, అదేవిధంగా పార్టీ హైకమాండ్ కట్టుబడి మేము కూడా ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో పార్టీకి కట్టుబడి ఉంటాం. ఇంతకుముందు కూడా పార్టీ కట్టుబడి పార్టీ నిర్ణయం ప్రకారమే వెళ్ళినాము. ఈరోజు కూడా కార్యకర్తలు పార్టీ నిర్ణయాన్ని, మా నిర్ణయం అని స్వాగతిస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో శాసనసభ్యులు శ్రీ కుతరం రెడ్డి గారు కూడా కార్యకర్తల్ని తన వంతుగా మంచి ఆలోచనతో తీసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాం. మరి మా కార్యకర్తలు కొంతమంది ఆవేశపడకుండా మరి సమయంగా పాటించి ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. టీఎస్బీ పాస్ క్రింద ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి ఉన్న లేఅవుట్లకు 21 రోజుల్లోగా అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 2 చొప్పున లేఅవుట్లు అనుమతులు పెండింగ్లో ఉన్నాయన్నారు. తమ పరిధిలో వచ్చే అంశాలను పరిశీలించి వారం రోజుల్లోగా వివరాలు పొందుపరుస్తూ కలెక్టర్ లాగిన్ కు పంపాలని చెప్పారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి లేఅవుట్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మాట్లాడారు. సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిబంధనలకు మేరకు లేఅవుట్లు ఉన్నాయా లేవా అని క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత సమయంలోగా అనుమతులు ఇవ్వాలన్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 2 చొప్పున లేఅవుట్ అనుమతులు పెండింగ్లో ఉన్నాయన్నారు. శుక్రవారం తిరిగి సమావేశమయ్యే నాటికి ప్రభుత్వ నిబంధనల మేరకు లేఅవుట్లో అండర్ డ్రైనేజీ, విద్యుత్, సెప్టిక్ ట్యాంక్, ఇంకుడు గుంత, పచ్చదనం, 10% మార్గడేజ్ వంటివి పొందుపరిచారా, వాటిని ఏర్పాటు చేస్తున్నారా పరిశీలించాలన్నారు. ప్రధానంగా రెవెన్యూ, నీటిపారుదల, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాలు, మున్సిపాలిటీ, విద్యుత్ శాఖలు తమ పరిధిలో వచ్చే అంశాలను పరిశీలించి వారం రోజుల్లోగా వివరాలను పొందుపరుస్తూ కలెక్టర్ లాగిన్ కు పంపాలన్నారు. అక్కడ పరిశీలించి తుది లేఅవుట్ అనుమతికి మున్సిపల్ కమిషనర్ కు పంపడం జరుగుతుందని చెప్పారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు.
వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్లో 2 రోజుల పాటు జరిగే ఉచిత ఫైబ్రో స్కాన్ శిబిరంకు మొదటి రోజు మంచి స్పందన లభించింది. 86 మంది రోగులను పరీక్షించి వారి అవసరాలను బట్టి 4,000 విలువ గల ఫైబ్రో స్కాన్ మరియు TFT, CBP టెస్టులు కూడా ఉచితంగా చేశారు. బుధవారం కూడా శిబిరం కొనసాగుతుందని, ఈ అవకాశాన్ని కామారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ సెంటర్ కామారెడ్డి 25-26 తేదీల్లో మనం వేద గ్యాస్ట్రో సెంటర్లో ఫైబ్రో స్కాన్ మరియు CBP LFT టెస్టులు ఉచితంగా చేయబడుతున్నాయి. అసలు ఎవరికి ఫైబ్రో స్కాన్ అవసరం? ఎక్కువ కాలం ఆల్కహాల్ తీసుకునే వారికి, అట్లీస్ట్ 2 సంవత్సరాలు అంతకంటే షుగర్, BP, కొలెస్ట్రాల్ అలాంటి విషయాలు మందులు వాడుతున్న వారికి, ఊబకాయంతో బాధపడుతున్న వారికి, వీళ్ళలో లివర్కి సంబంధించిన డ్యామేజ్ ఎంతవరకు ఉంది అని కనుక్కోవాలంటే ఫైబ్రో స్కాన్ అనేది గో టు ఆప్షన్. రెండవది, వేరే ఇతరత్రా ఇబ్బందుల కోసం అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకున్నప్పుడు పొట్టలో గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ అని చెప్పి ఫ్యాటీ లివర్ గురించి రిపోర్ట్ వస్తుంది. సో దాన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి అని, సివియారిటీ ఎంత ఉంది అని తెలుసుకోవాలన్నా కానీ ఫైబ్రో స్కాన్, దాంతోపాటు లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు దాని గురించి మనం క్యాంప్ నిర్వహణ ప్రక్రియలో ఈరోజు సుమారు 60+ మెంబర్స్ వచ్చి ఈ సేవలను వినియోగపరుచుకుంటున్నారు. సో మిగతా వారు కూడా ఈ అవకాశాన్ని ఎవరికైతే అవసరం ఉందో, ఎవరికైతే అనుమానం ఉందో వాళ్ళు వచ్చి పరీక్షలు చేసుకొని వాళ్ళు ఉపయోగం పొందుతారని అనుకుంటున్నాను. ఈ ఫైబ్రో స్కాన్ పరీక్ష నార్మల్గా అయితే 3,000 నుంచి 5,000 రూపాయల వరకు, అప్రాక్సిమేట్గా 4,000 రూపాయల వరకు అవుతుంది. సో ఈ పరీక్షను మనం ఇప్పుడు కామారెడ్డిలో ఫస్ట్ టైం ఫ్రీగా చేస్తున్నాం ఈ 2 రోజులు క్యాంప్లో. సో ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు వచ్చి ఉపయోగించుకోవాల్సిందిగా ప్రార్థన. కామారెడ్డి 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క్యాసంపల్లిలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్యాసంపల్లి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ప్రైవేటు బస్సు అదుపు తప్పి లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి మృతి చెందగా 30 మంది గాయపడ్డారు. ప్రమాదం దాటికి బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను 12 108 అంబులెన్స్ వాహనాల్లో కామారెడ్డి ఏర్ ఆసుపత్రికి తరలించారు. బస్సు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతుడిని ఆదిలాబాద్కు చెందిన అష్రఫ్ ఖాన్గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.
కాళ్ళు మొత్తం మోకాలు మొత్తం మొగ్గిపోయింది, అత్తమ్మకు మొత్తం నడుము మొత్తం లేస్తలేదు, ఆమె అసలు కూర్చోవడానికి కూడా ఎబుల్గా లేదన్నట్టు. There was a bus accident near Traffic Training Institute, National Highway 44. Around 40 members ఈ గాయాలయ్యాయి. ఒక 35 members మైనర్ ఇంజురీస్ తోటి వచ్చారు, ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళిపోయారు. వన్ డ్రైవర్ కూడా చనిపోయారు, ఇంకొక డ్రైవర్ ఫ్రాక్చర్ తోటి అడ్మిట్ అయి ఉన్నారు. ఒక యంగ్ మేల్ 20-year-old మేల్ హెడ్ ఇంజురీ తోటి హైయర్ సెంటర్కి రిపోర్ట్ చేశాము. అండ్ 3-4 మేజర్ ఇంజురీస్ అయ్యాయి, అదర్వైజ్ ఆల్ అదర్స్ ఆర్ స్టేబుల్. కిడ్స్ చిన్న ఒక 7 years బాబు ఒకతను ఉండే, అండ్ 10 years ఫీమేల్ ఒక ఆమె ఉండే, అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ అట్లా ఏమి లేకుండే, యంగ్ టు మిడిల్ ఏజ్ వాళ్ళు ఉండే. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి KNN, ప్రతిక్షణం ప్రజాపక్షం.